దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా. దేవునికే మహిమ. నమస్కారం అండి. మనము తెలుగులో, వాడుక భాషలో ఉండే తెలుగులో మనం బైబిల్ని చదువుకుంటున్నాం కదా. ఈరోజు సంఖ్యాకాండం 8వ అధ్యాయం చదువుకుందామండి. ముందు అధ్యాయాలన్నీ ముందు ఎపిసోడ్స్లో ఉంటాయి. ఇది బేసికల్గా ఆడియో బైబిల్ అండి. కాబట్టి మనము ఆడియోని వినడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే దీని మెయిన్ గోల్ ఏంటంటే, వాడుక భాషలో బైబిల్ ఉన్నది కాబట్టి, రాసే తెలుగు కాకుండా మాట్లాడే తెలుగులో ఉంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అండ్ అందరికీ బైబిల్ చదువుకోవాలి అని ఉంటుంది, కానీ టైంను వెచ్చించడానికి కొంతమందికి అవ్వకపోవచ్చు. కొంతమంది కళ్ళద్దాలే పెట్టుకోవాలి చదవాలంటే, కొంతమందికి తెలుగు వినడం వచ్చు కానీ చదవడం రాదు. ఇలాంటి వారందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని కూడా దేవుడు చెప్పారు. సో ఇలా ధ్యానించగలిగే శక్తి డిజిటైజ్ చేయడం వల్ల మనకి ఎక్కువ వెసులుబాటు ఉంటుందని నేను ఈ విధంగా చేయడానికి ట్రై చేస్తున్నా. ఉన్నది ఉన్నట్టుగా బైబిల్ని నేను చదువుతున్నానండి. మనము సంఖ్యాకాండానికి వచ్చాం కదా. 8వ అధ్యాయం చదువుతున్నాను. 8వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయంటే 26 వచనాలు ఉన్నాయండి. టూకీగా 8వ అధ్యాయం దేని గురించి పరిశుద్ధాత్మదేవుడు రచించారు అని అంటే, లేవి గోత్రం ప్రతిష్ఠ గురించి రచించారంట. చూద్దామండి. 8వ అధ్యాయం ఓపెన్ చేస్తున్నాను, చదువుతున్నా. యెహోవా మోషేతో, నీవు అహరోనుతో ఈ విధంగా చెప్పు, నీవు దీపాలను వెలిగించేటప్పుడు ఆ 7 దీపాలు వెలుగు సప్త దీపస్తంభానికి ముందు ఉండేలా వాటిని వెలిగించాలి అన్నాడు. అహరోను అలాగే చేశాడు. యెహోవా మోషేకి ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆ దీపాల వెలుగు సప్త దీపస్తంభానికి ముందు ఉండేలా వాటిని ఉంచాడు. ఆ దీపస్తంభం దాని అడుగు నుంచి పుష్పాల వరకు పొగగొట్టిన బంగారంతో చేసినది. అదంతా బంగారమే. యెహోవా తనకు చూపించిన నమూనా ప్రకారమే మోషే ఆ దీపస్తంభాన్ని చేయించాడు. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, నీవు ఇజ్రాయెల్ ప్రజలలో మంచి లేవి గోత్రికులను ప్రత్యేకించి వారిని శుద్ధి చేయి. వారిని శుద్ధి చేయటానికి నీవు వారికి ఈ విధంగా చేయాలి. పాపశుద్ధిని సూచించే నీళ్లు వారి మీద చిలకరించు. అప్పుడు వారు మంగళ కత్తితో తమ ఒళ్ళంతా గొరిగించుకొని బట్టలు ఉతుక్కొని శుద్ధి చేసుకోవాలి. తర్వాత వారు కోడిదూడను, దానికి సంబంధించిన నైవేద్యాన్ని, నూనెతో కలిపిన గోధుమ పిండిని తేవాలి. నీవు పాపాల కోసమైన బలిగా మరో కోడిదూడను తీసుకొని రావాలి. అప్పుడు నీవు సన్నిధి గుడారం ఎదుటకి లేవి గోత్రికులను తోడుకొని రావాలి. ఇజ్రాయెల్ ప్రజలు సర్వ సమాజాన్ని సమకూర్చాలి. నీవు యెహోవా సముఖంలో లేని వారిని నిలబెట్టిన తర్వాత నిలబెట్టిన తర్వాత వారి మీద ఇజ్రాయెల్ ప్రజలు చేతులు ఉంచాలి. ఇజ్రాయెల్ ప్రజ అర్పించిన కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అహరోను లేవి వారిని అటు ఇటు కదిలిస్తారు. అప్పటినుంచి వారు యెహోవాకు సేవ చేస్తారు. లేవి గోత్రికులు ఆ కోడె మీద చేతులించిన తరువాత నీవు వారి పాపాలను కప్పివేయటానికి ఆ కోడెదూడలలో ఒకదాన్ని పాపాల కోసమైన బలిగా, రెండో దాన్ని హోమంగా యెహోవాకు సమర్పించాలి. నీవు లేవి గోత్రికులను అహరోను ఎదుట అతడి కొడుకులు ఎదుట నిలబెట్టి కదలిక అర్పణగా యెహోవా సన్నిధానంలో అటు ఇటు కదిలించాలి. ఈ విధంగా నీవు ఇజ్రాయెల్ ప్రజలలో నుంచి లేవి గోత్రికులను ప్రత్యేకించాలి. లేవి గోత్రికులు నా వారవుతారు.
నీవు లేవీ గోత్రికులను శుద్ధి చేసి కదలిక అర్పణగా యెహోవా సముఖంలో అటూ ఇటూ కదిలించిన తర్వాత వారు సన్నిధి గుడారం సేవ చేయటానికి లోపలికి వెళ్ళవచ్చు. ఇజ్రాయెల్ ప్రజల్లో వారు నాకు పూర్తిగా ప్రతిష్ఠ చేయబడ్డవారు. తొలిచూలుకు బదులు అంటే ఇజ్రాయెల్ ప్రజలలో మొదట పుట్టిన వారందరికీ బదులు వారిని నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజ మధ్య మొదటి పుట్టిన వారంతా నావారు. మొదట పుట్టిన పశువులన్నీ నావి. ఇజ్రాయెల్ దేశంలో మొదట పుట్టిన వారినందరినీ మొదట పుట్టిన వాటినన్నిటినీ నాశనం చేసిన రోజున వాటిని నా కోసం ప్రతిష్ఠించుకున్నాను. ఇజ్రాయెల్ ప్రజలలో మొదట పుట్టిన వారందరికీ బదులు లేవీ గోత్రికులను తీసుకున్నాను. ఇజ్రాయెల్ ప్రజలు పవిత్ర గుడారాన్ని సమీపించడం వల్ల వారి మధ్య ఏ విపత్తు సంభవించదు గనుక సన్నిధి గుడారంలో వారి కోసం సేవ చేయటానికి వారి పాపాలను కప్పివేయడానికి లేవీ గోత్రికులను నియమించబడ్డవారు. ఇజ్రాయెల్ ప్రజలలో వారిని నేను అహరోనుకు అతని కొడుకులకు ఇచ్చాను. మోషే, అహరోను, ఇజ్రాయెల్ ప్రజల సర్వ సమాజం లేవీ గోత్రికుల పట్ల అలాగే జరిగించారు. లేవీ గోత్రికుల గురించి యెహోవా మోషేకిచ్చిన అన్ని ఆజ్ఞల ప్రకారమే వారి పట్ల ఇజ్రాయెల్ ప్రజలు జరిగించారు. లేవీ గోత్రికులు తమను శుద్ధి చేసుకొని తమ బట్టలను ఉతుక్కున్నారు. అహరోను వారిని యెహోవా సన్నిధానంలో కదలిక అర్పణగా అటూ ఇటూ కదిలించారు. వారిని శుద్ధి చేయటానికి అహరోను వారి కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. ఆ తర్వాత లేవీ గోత్రికులు అహరోను ఎదుట అతడి కొడుకులు ఎదుట సన్నిధి గుడారంలో సేవ చేయటానికి లోపలికి వెళ్ళారు. యెహోవా లేవీ గోత్రికులను గురించి మోషేకిచ్చిన ఆదేశం ప్రకారం వారి పట్ల జరిగించాడు. యెహోవా మోషేతో ఇంకా అన్నాడు, ఇది లేవీ గోత్రికులను గురించిన సంగతి. 25 ఏళ్ళు మొదలుకొని పైవయసు ఉన్నవారు సన్నిధి గుడారంలో సేవ చేయటానికి రావాలి. అయితే 50 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు వారు ఆ పనిని మానుకోవాలి. అప్పటి నుంచి సేవ నిర్వహించరాదు. సన్నిధి గుడారంలో బాధ్యత వహించిన తన గోత్రం వారికి తోడ్పడవచ్చు గాని సేవను చేయకూడదు. లేవీ గోత్రికులు బాధ్యత విషయం నీవు వారికి ఇలా నియమించాలి. అది 8వ అధ్యాయం సారాంశం అంటే లేవీ గోత్రికులు 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు దేవుని సేవ చేయాలి అని, తర్వాత వాళ్ళకి తోడ్పడచ్చు కానీ తర్వాత వాళ్ళు లోపలికైతే వెళ్ళకూడదు అని లేవీల గోత్రుల కట్టడి గురించి 8వ అధ్యాయంలో రాసి పెట్టారండి. 9వ అధ్యాయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. దేవునికే మహిమ.